క్రైస్తవులకు సంబంధించి తలమానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ భవన్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విడిపోయినటువంటి ఒక రాష్ట్రానికి క్రైస్తవుల యొక్క మనోభావాలని అద్దం పట్టే విధంగా ఒక క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరగాలని ఆనాడే 16 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గుంటూరు నడిబొడ్డునున్నటువంటి ఆ క్రైస్తవ భవనాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేక 9 కోట్ల రూపాయలు ల్యాప్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల ఎంత ఈన స్థితిలో అంటే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చూస్తున్నది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావడం క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి పూర్తి చేయడానికి 10 కోట్ల రూపాయలు అవసరమైతే ఆ 10 కోట్లు కూడా మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాల్సి వస్తే మన యువనేత నారా లోకేష్ బాబు గారు యువగళము సమయంలో పాస్టర్లందరూ కూడా కోరారు మాకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయమని. మరి ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు ఈ రోజు దాదాపుగా 8,427 మంది పాస్టర్లకి 51 కోటి రూపాయలు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మనకు వారికి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా గతంలో మనం దాదాపుగా 3,563 మందికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సబ్సిడీలతో కూడినటువంటి రుణాలు. ఇప్పటి కూడా 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా సబ్సిడీ ఇస్తూ 2,50,000 వరకు బ్యాంకు రుణంతో కలిపి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలకి క్రైస్తవులు ఎంతో ఆనందంగా ఉన్నారు.